రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మే నెలలో జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా భద్రత కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. సోషల్ మీడియాలో మోసగాళ్ల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. గోమాత రక్షణ అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి భారతీయుడి కర్తవ్యమని, గోమాతకు రాష్ట్రమాత గౌరవం దక్కాలని గో సేవకులు వినోద్ కుమార్ ఆకాంక్షించారు. గోమాతకు సముచిత గౌరవం లభించినప్పుడే ఆమె భద్రత సాధ్యమవుతుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే గోమాతకు సముచిత గౌరవం దక్కాలని అన్నారు. గోమాతకు సముచిత గౌరవం కోసం ఈ నెల 27న విజయవాడలో జరిగే భారీ ర్యాలీలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ మహోద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి బాణాసంచా విక్రయ కేంద్రంలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ విక్రయదారులను హెచ్చరించారు. విద్యలవాడగా పేరుగాంచిన విజయవాడ గాంధీజీ మున్సిపల్ కళాశాలలో గత 35 సంవత్సరాల నుంచి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్లడంలో గాంధీజీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిందని కళాశాల ప్రిన్సిపల్ రమణశ్రీ తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గాంధీజీ మహిళా కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో అనుమతి లేని మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలను జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఉయ్యూరు మండలం వీరవల్లి గ్రామంలో లారీలను అడ్డుకొని జనసేన పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులను జనసేన నాయకులు వివరణ అడగ్గా బయట ఊళ్లకు తోలుకునేందుకు అనుమతులు లేవని సమాచారం ఇచ్చారు. ఈ అక్రమ తవ్వకాలను నిలువరించాలని జనసేన నేతలు కోరుతున్నారు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. దివ్యాంగులకు రావాల్సిన సదరం సర్టిఫికేట్స్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, వెరిఫికేషన్ల పేరుతో ఎక్కడ అన్యాయం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల బాట చేపడతామని వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి స్పష్టం చేశారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కొత్త పింఛన్లు ఇవ్వకుండా దివ్యాంగులందరినీ కూడా రీవెరిఫికేషన్ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల తరపున సరైన సమాధానం చెప్పడానికి తాము కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.